సముద్ర మట్టానికి 19,600 అడుగుల ఎత్తు, -45 డిగ్రీల చలి, ఊపిరి తీసుకోవడానికి ఆక్సిజన్ కూడా దొరకని చోటు. అక్కడ ఒక మనిషి 35 అడుగుల మంచు కింద 6 రోజుల పాటు, అంటే సుమారు 150 గంటల పాటు మృత్యువుతో పోరాడాడు. అంటే మీరు నమ్ముతారా? ఇది సినిమా కథ కాదు, భారత సైనికుడి అజేయమైన సంకల్పం. ఫిబ్రవరి 3, 2016 సియాచిన్లోని సోనం పోస్ట్పై ఒక్కసారిగా మంచు తుఫాను విరుచుకుపడింది. సెకండ్ల వ్యవధిలో 10 మంది భారత సైనికులు సజీవ సమాధి అయ్యారు. అందరూ చనిపోయి ఉంటారని దేశం భావించింది. 5 రోజుల పాటు గాలింపు చర్యలు జరిగినా ఏమీ దొరకలేదు. ఆఖరికి 6వ రోజు రెస్క్యూ టీం మృతదేహాల కోసం వెతుకుతుండగా ఒక అద్భుతం జరిగింది. 35 అడుగుల లోతులో ఒక గాలి బుడగ సాయంతో లాన్స్ నాయక్ హనుమంతప్ప గారు ఇంకా శ్వాస తీసుకుంటూ కనిపించారు. అది చూసి రెస్క్యూ టీం కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ చలిలో ఆహారం, నీరు లేకుండా ఆయన కేవలం తన యోగా సాధన వల్ల, ప్రాణాయామం వల్ల ప్రాణాలను నిలుపుకోగలిగారు. ఆయన్ని ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. దేశమంతా ఆయన కోసం గుడిలో పూజలు, మసీదులో నమాజులు చేసింది. కానీ విధి చాలా బలీయమైనది. మంచు ప్రభావం వల్ల ఆయన అవయవాలు విఫలమై ఫిబ్రవరి 11న ఆ సియాచిన్ పులి శాశ్వతంగా కన్నుమూసింది. హనుమంతప్పగారు తిరిగి రాలేదు. కానీ చనిపోయేలోపు ప్రపంచానికి ఒక విషయం చెప్పారు. ఒక సైనికుడికి మరణం కూడా భయపడుతుంది అని. మనం ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే ఇలాంటి వీరులు అక్కడ ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారనేది మర్చిపోకూడదు. జై హింద్.